అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారి. రేపే పెళ్ళి. కానీ పెళ్ళికి ముందు రోజు ఊరి బయట తనకు కాబోయే భార్య ఒంటరిగా కనిపించింది. ఆమె ఎందుకు అక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆమె వెంట వెళ్ళిన ఆ యువకుడికి కొద్ది నిమిషాల్లోనే తన జీవితాన్ని మార్చేసే ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం, సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం పేరు కొత్తపాలెం. చుట్టూ పచ్చని పొలాలు, ఊరి చివర పెద్ద చెరువు, చెరువు అవతల కొండల మధ్య పాత అడవి ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మమ్మ, కొడుకు మధు, కూతురు సరోజాతో కలిసి ఉండేవాడు. రామయ్యకు ఉన్న ఇద్దరు పిల్లల్లో మధు పెద్దవాడు. 26 సంవత్సరాల వయసున్న మధు చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తండ్రికి తోడుగా ఉండేవాడు. ఊరిలో అందరితో కలిసిమెలిసి మాట్లాడే స్వభావం కావడంతో అతడికి చాలా మంచి పేరు ఉండేది. ఆ ఏడాది మధుకి పక్క ఊర్లోని రాధా అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉండడంతో రామయ్య ఇంట్లో బంధువుల రాకపోకలు మొదలయ్యాయి. ఇంటి ముందు పందిరి వేస్తున్నారు. వంట కోసం పెద్ద పెద్ద పాత్రలు తీసుకొని వచ్చారు. ఇంటి ఆడవాళ్ళు పసుపు, కుంకుమ, పూలతో పెళ్లికి కావాల్సిన పనులు చేసుకుంటూ ఉన్నారు. మధు స్నేహితులు మాత్రం అతన్ని ఆట పట్టిస్తూ పెళ్ళైన తర్వాత తమతో తిరగడం మానేస్తావని నవ్వుకుంటూ ఉన్నారు. పెళ్లి ముందు రోజు ఉదయం ఇంట్లో అందరూ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో రామయ్యకు ఊరి చివర ఉన్న పొలం గురించి ఒక వార్త వచ్చింది. ఆ పొలానికి పక్కనే ఉన్న భూమి యజమాని వెంకటయ్య తన పొలం హద్దు కొంచెం ముందుకు జరిపి రామయ్య భూమిలోనికి దున్నుతున్నాడని ఒక కూలి వచ్చి చెప్పాడు. రామయ్య వెంటనే కోపంగా బయటికి వెళ్ళబోతుండగా మధు అతడిని ఆపి తానే వెళ్ళి విషయం చూసి వస్తానని చెప్పాడు. పెళ్లి పనులు వదిలి ఇప్పుడు పొలం గొడవకు వెళ్ళడం ఎందుకని లక్ష్మమ్మ కూడా అడిగింది. కానీ మధు చిన్న విషయమైతే మాట్లాడి పరిష్కరించుకొని వస్తానని ఎక్కువసేపు పట్టదని చెప్పాడు. రామయ్య కూడా పెళ్లి పనుల వల్ల ఇంట్లో ఉండవలసి రావడంతో మధునే వెళ్ళమన్నాడు. మధు తన బైక్ తీసుకొని ఊరి చివరి వైపు బయలుదేరాడు. ఆ పొలం ఊరికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మొదట మట్టి రోడ్డు, తర్వాత 2 పొలాల మధ్య ఉన్న సన్నటి దారి దాటితే అక్కడికి చేరుకోవచ్చు. ఆ ప్రాంతం దగ్గర ఇల్లేవి కూడా ఉండవు. పగటిపూట రైతులు, కూలీలు తిరుగుతుంటారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆ దారి మొత్తం ఖాళీ అయిపోతుంది. మధు పొలం దగ్గరికి చేరేసరికి వెంకటయ్యతో పాటు 2 కూలీలు అక్కడ నిలబడి ఉన్నారు. పొలం హద్దు గురించి ఇద్దరి మధ్య మాట పెరిగింది. మధు మొదట ప్రశాంతంగా మాట్లాడిన వెంకటయ్య తన తప్పు ఒప్పుకోకుండా మధునే తప్పు పట్టడంతో ఇద్దరూ కొద్దిసేపు గట్టిగా మాట్లాడుకున్నారు. అక్కడున్న పెద్దవాళ్ళు వచ్చి ఇద్దరిని విడదీశారు. చివరికి పాతరాలను చూసి హద్దు నిర్ణయించుకోవాలని, ఇప్పుడు గొడవ పెంచుకోవద్దని అక్కడి నుండి చెప్పారు. మధు కూడా పెళ్లి ముందు రోజు అనవసరంగా గొడవ ఎందుకని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి సాయంత్రం అయిపోయింది. చీకటి బాగా పడిపోయింది. ఆకాశంలో సూర్యుడు ఎప్పుడో అస్తమిచ్చేశాడు. పొలాల మీద పొడవాటి నీడలు కూడా పడిపోయి అన్నీ మాయమైపోయాయి. మధు బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుండగా చాలా దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపించింది. మొదట అక్కడ ఎవరైనా రైతు ఉండవచ్చని అనుకున్నాడు. కానీ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అతడు ఒక్కసారిగా ఆగిపోయాడు. చెట్టు కింద నిలబడి ఉన్నది తనకు కాబోయే భార్య రాధలా కనిపించింది. ఆమెనతడు ఎప్పుడైతే ఒక రంగు చీరలో చూశాడో అదే రంగు చీరలో ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. తలలో పూలు ఉన్నాయి. మధు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్లికి ముందు రోజు ఆమె తన ఊరి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చిందో అతడికి అర్థం కాలేదు. మధు కొద్దిగా దగ్గరికి వెళ్ళి, రాధా, నువ్వేనా? ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లో పెళ్లి పనులు ఉండవా అని అడిగాడు. ఆ అమ్మాయి వెంటనే సమాధానం చెప్పలేదు. మధు వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు రాధా నవ్వినట్టే అనిపించింది. కొద్దిసేపటి తర్వాత నిన్ను చూడాలని అనిపించింది. రేపటి నుంచి అందరూ మన చుట్టూ ఉంటారు కదా, ఇలా ఒంటరిగా మాట్లాడే అవకాశం ఉండదేమో అనిపించింది అని చెప్పింది. ఆమె మాటలు విన్న మధు
చిన్నగా నవ్వాడు. కానీ ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందో మాత్రం ఇంకా అర్థం కాలేదు. సరే, కానీ నువ్వు ఒంటరిగా వచ్చావా, ఎవరికైనా చెప్పి వచ్చావా అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా చెట్టు వెనుక ఉన్న పొలాల వైపు చూసింది. ఇక్కడ కాదు, కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఎవరూ ఉండరు అని ఆమె మెల్లగా చెప్పింది. మధు ఒకసారి వెనక్కి తిరిగి తన బైక్ వైపు చూశాడు. ఇంట్లో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని కొంచెం గుర్తొచ్చింది. కానీ ఆమెను చూసిన తర్వాత అతడికి ఏదో తెలియని ఆసక్తి కలిగింది. రాధ ఇంత దూరం తన్ను చూడ్డానికి వచ్చిందంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండవచ్చని తనలో తాను అనుకున్నాడు. ఇద్దరూ కూడా పొలం వెనుక ఉన్న సన్నని దారిలో మెల్లగా నడవడం మొదలుపెట్టారు. మొదట ఆ దారి పచ్చని పొలాల మధ్యగా వెళ్ళింది. తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే చుట్టూ పెద్ద చెట్లు కనిపించడం మొదలైంది. సాయంత్రం వెలుగు పూర్తిగా తగ్గిపోవడంతో చుట్టూ కూడా చీకటిగా ఉంది. మధు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. పెళ్లి తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నావని, తన ఇంట్లో అందరూ బాగా చూసుకుంటారని చెప్పాడు. రాధ మాత్రం ఎక్కువగా మాట్లాడలేదు. అప్పుడప్పుడు అతడి వైపు తిరిగి నవ్వేది. కొంతసేపటికి మధు, ఇంకా ఎంత దూరం వెళ్దాం, మనం ఊరికి తిరిగి వెళ్ళాలి కదా అని అడిగాడు. ఆమె మాత్రం ముందుకు నడుస్తూ, ఇంకొంచెం దూరం, నువ్వు భయపడుతున్నావా అని అడిగింది. మధు నవ్వుతూ తానెందుకు భయపడతానని అన్నాడు. కానీ ఆ ప్రాంతం తనకు తెలియనిది. చీకటి పడకముందే తిరిగి వెళ్ళాలని చెప్పాడు. అప్పటికి బాగా చీకటి పడింది. కానీ ఇంచుమించు 7-7:30 అవ్వడంతో అంతగా భయమైతే వేయడం లేదు. ఆమె ఈసారి వెనక్కి తిరిగి అతడి కళ్ళల్లోనికి చూస్తూ, నువ్వు రేపు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని అడిగింది. మధు ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు. అదేంటి, పెళ్లి కోసం ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇప్పుడెందుకు అడుగుతున్నావు అని అన్నాడు. ఆమె ముఖం మీద ఉన్నటువంటి నవ్వు క్షణం పాటు మాయమైంది. తర్వాత మళ్ళీ మామూలుగా నవ్వుతూ, ఏం లేదు, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పు అని అంది. మధు సరదాగా ఆమెకు మాట ఇచ్చాడు. కానీ ఆమెను చూస్తున్న కొద్దీ అతడికి చిన్న అనుమానం మొదలైంది. రాధ సాధారణంగా ఇలా మాట్లాడదు. ఆమె చాలా సిగ్గుగా ఉంటుంది. పెళ్లి గురించి మాట్లాడితే కూడా తల వంచుకొని నవ్వుతుంది. కానీ ఇప్పుడు తన ముందు ఉన్న అమ్మాయి చాలా ధైర్యంగా మాట్లాడుతోంది. ఆమె కళ్ళల్లో కూడా ఏదో విచిత్రమైన మెరుపు కనిపిస్తోంది. మధు ఆ విషయం గురించి అడగబోతుండగా చుట్టూ ఒక్కసారిగా గాలి బలంగా వీస్తూ ఉంది. అప్పటికే వాళ్ళు పొలాల నుంచి చాలా దూరం వచ్చేశారు. మధు ఆగిపోయాడు. రాధా, చాలు, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, నా బైక్ దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియడం లేదు అని అన్నాడు. ఆమె మాత్రం 2 అడుగులు ముందుకు వెళ్ళి అలా ఆగింది. తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగింది. మొదట ఆమె ముఖం మీద ఉన్న నవ్వు మాయమైంది. తర్వాత ఆమె కళ్ళు మధు వైపు చూస్తూ నెమ్మదిగా పెద్దవయ్యాయి. మధు ఆమెను చూసి, ఏమైంది అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. చుట్టూ ఉన్న గాలి మెల్లగా వీస్తూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చెట్ల ఆకులు కూడా కదలడం ఆగిపోయాయి. మధుకి గుండెల్లో తెలియని భయం మొదలైంది. అతడు 1 అడుగు వెనక్కి వేశాడు. అప్పుడే ఆమె ముఖం మెల్లగా మారడం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం రాధలా కనిపించిన ముఖం రంగు పూర్తిగా తగ్గిపోయి తెల్లగా మారింది. ఆమె కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. పెదవుల మీద ఉన్న నవ్వు అసహజంగా విస్తరించింది. ఆమె చుట్టూ గాలి లేకపోయినా పైకి లేచి చుట్టూ కదలసాగింది. మధు భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. కానీ అతడి కాళ్ళు అస్సలు కదలట్లేదు. ఎవరో నేలలోనికి అతడి పాదాలను బిగించి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆమె మెల్లగా అతడి దగ్గరికి వచ్చింది. రేపు నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పావు కదా, నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి, నీతో నాకు సుఖం కావాలి అని అడిగింది. ఆ గొంతు రాధా గొంతులా లేదు. ఒకటేసారి చాలామంది మాట్లాడుతున్నట్టుగా చాలా భయంకరంగా ఉంది. మధు భయంతో కళ్ళను మూసుకొని దేవుడి పేరు చెప్తూ ఉన్నాడు. ఆమె అతడి ముఖానికి చాలా దగ్గరగా వచ్చి, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది. అప్పుడే దూరంగా ఎవరో మధు పేరు పెట్టి పిలిచినట్టు వినిపించింది. ఆ శబ్దం వినగానే అతడి కాళ్ళ మీద ఉన్న బలం తిరిగి వచ్చేసినట్టయింది. మధు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తాడు. వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్టు వినిపించింది. అతడు వెనక్కి చూడకుండా
చెట్ల మధ్య పరిగెత్తాడు. కొద్దిసేపటికి తన బైక్ ఉన్న చోటుకి చేరుకున్నాడు. బైక్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. మొదట బైక్ స్టార్ట్ కాలేదు. వెనుక నుంచి చెట్ల మధ్య ఎవరో నడుస్తున్నట్టు ఆకులు కదిలాయి. మధు భయంతో మళ్ళీ ప్రయత్నించాడు. అసలు తన పేరు పెట్టి ఎవరు పిలిచారా అని చూశారు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఈసారి బైక్ స్టార్ట్ అయింది. అతడు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఊరి వైపు వెళ్ళిపోయాడు. ఇంటికి చేరేసరికి చీకటి పడిపోయింది. ఇంటి ముందు బంధువులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మధుని చూసిన తల్లి లక్ష్మమ్మ, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగింది. కానీ మధు ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పలేదు. నేరుగా తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అతడి ముఖం చూసిన రామయ్యకు ఏదో అనుమానం వచ్చింది. కొద్దిసేపటికి అతడు గది తలుపు తట్టి బయటకు రమ్మన్నాడు. మధు తలుపు తెరిచినప్పుడు అతడి ముఖం మొత్తం చెమటతో తడిచి ఉంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. రామయ్య, పొలం దగ్గర ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు. మధు తలూపాడు. ఏం లేదు అని అన్నాడు. తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండి, నానా, నాకు ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ మాట విన్న రామయ్య ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉండిపోయాడు. పెళ్ళికింకా ఒకరోజు మాత్రమే ఉంది. ఇరు కుటుంబాల వాళ్ళందరికీ సమాచారం ఇచ్చారు. ఇంట్లో పందిరి వేశారు. ఇప్పుడు పెళ్లి వద్దని ఎందుకు అంటున్నాడో అర్థం కాలేదు. రామయ్య కారణం అడిగాడు. మధు మాత్రం, నాకు ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని లేదు, నేను మాటిచ్చాను అని చెప్పాడు. ఎవరికి మాటిచ్చావు అని రామయ్య అడిగాడు. మధు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత గది మూలవైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. ఆమెకు అని అన్నాడు. రామయ్య వెంటనే అటువైపు తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ రాత్రి నుంచి మధు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంట్లో వాళ్ళతో అస్సలు మాట్లాడకుండా గదిలోనే కూర్చుండేవాడు. కొన్నిసార్లు గదిలో ఎవరో ఉన్నట్టుగా మెల్లగా మాట్లాడేవాడు. తల్లి అడిగితే ఎవరితో మాట్లాడుతున్నావని, తనకు కాబోయే భార్యతో మాట్లాడుతున్నానని అతను చెప్పేవాడు. కానీ రాధ మాత్రం తన ఊర్లోనే ఉంది. ఆ రోజు మధును కలవడానికి ఎక్కడికి వెళ్ళలేదని ఆమె కుటుంబం చెప్పింది. మరుసటి రోజు పెళ్లి జరగాల్సిన సమయానికి మధు పట్టుబట్టలు వేసుకోవడానికి కూడా అస్సలు ఒప్పుకోలేదు. నేను రాధాను పెళ్లి చేసుకోను, ఆమె నాకు నచ్చదు, నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళదు, నన్ను ఇంకెవరూ తీసుకొని వెళ్ళలేరు అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. బంధువులు అతడిని సమాధానపరచడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ అతడు ఒక్కసారిగా కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులను గట్టిగా విసిరి పారేశాడు. తర్వాత ఇంటి తలుపు వైపు చూస్తూ, నువ్వు బయటెందుకు నిలబడ్డావు, లోనికి రా అని అన్నాడు. అందరూ తలుపు వైపు చూశారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ రోజు పెళ్లి ఆగిపోయింది. రాధా కుటుంబం బాధతో తిరిగి వెళ్ళిపోయింది. ఊరిలో మధు గురించి రకరకాలుగా మాటలు మొదలయ్యాయి. కొందరు పెళ్లి భయంతో ఇలా చేస్తున్నాడని అనుకున్నారు. మరికొందరు పొలం దగ్గర ఏదో పట్టుకున్నట్టుంది అని అనుకున్నారు. కానీ మధు పరిస్థితి రోజు రోజుకి విచిత్రంగా మారింది. రాత్రి 12 గంటలు దాటితే అతడు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించేవాడు. ఇంట్లో వాళ్ళు ఆపితే చాలా కోపంగా మారేవాడు. ఒక రాత్రి రామయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ నిద్రలో ఉండగా మధు నెమ్మదిగా ఇంటి తలుపు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఉదయం అతడు ఊరి బయట ఉన్న అదే మర్రి చెట్టు దగ్గర కూర్చొని కనిపించాడు. అతడి బట్టలు మొత్తం మట్టితో నిండిపోయాయి. ముఖం మీద మాత్రం విచిత్రమైన ఆనందం కనిపిస్తోంది. అతన్ని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రామయ్య ఊరిలోని పెద్దవాడైన సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. మధు పొలం దగ్గరికి వెళ్ళిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని అడిగాడు. సుబ్బారెడ్డి కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ ప్రాంతం గురించి ఒక విషయం చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం పొలాల వెనుక ఉన్న అడవిలో ఒక కామ పిశాచి ఉందని పెద్దవాళ్ళు చెప్పుకునేవారని, అది ఎవరికి పడితే వాళ్లకు కనిపించదని, తనకు నచ్చిన వ్యక్తికి మాత్రమే అతడికి ఇష్టమైన రూపంలో కనిపిస్తుందని అన్నాడు. అందులోనూ పెళ్లికి ముందు రోజు వెళ్ళాడు కాబట్టి అతన్ని పట్టుకున్నట్టుంది అని అన్నాడు. ఆ మాట విన్న రామయ్య చాలా భయపడ్డాడు. సుబ్బారెడ్డి వెంటనే ఊరికి దూరంగా ఉన్న ఒక వృద్ధ భూత వైద్యుణ్ణి పిలిపించమన్నాడు. అతడి పేరు నరసింహాచారి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే అతన్నే పిలిచేవారు. మరుసటి రోజు సాయంత్రం నరసింహాచారి రామయ్య ఇంటికి వచ్చారు.
ఇంటి గుమ్మం దగ్గర అడుగు పెట్టగానే కొద్దిసేపు ఆగిపోయాడు. తర్వాత మధు గదివైపు చూస్తూ ఇంట్లో అతడు ఒక్కడే లేడు అని అన్నాడు. రామయ్యకు ఆ మాట విని గుండె వేగంగా కొట్టుకుంది. నరసింహాచారి మధు గదిలోనికి వెళ్ళాడు. మధు గది మూలలో కూర్చొని ఎవరో కనిపించని వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నరసింహాచారి లోపలికి వెళ్ళగానే మధు ముఖం ఒక్కసారిగా మారింది. అతడు కోపంగా లేచి, ఏ ఎవరు నువ్వు, ఎక్కడికెందుకు వచ్చావు? ఆమె నన్ను వదిలి వెళ్ళదు అని అరవడం మొదలుపెట్టాడు. నరసింహాచారి ప్రశాంతంగా అతడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చూసింది నీకు కాబోయే భార్యను కాదు, నీకు కనిపిస్తున్నది భయంకరమైన కామ పిశాచి అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే మధు గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు అతడు గొంతు నుంచి వచ్చినట్టు లేదు, గదిలో ఇంకొక అమ్మాయి నవ్వుతున్నట్టుగా అందరికీ వినిపించింది. లక్ష్మమ్మ భయంతో వెనక్కి వెళ్ళిపోయింది. గదిలో ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. నరసింహాచారి వెంటనే పూజకు ఏర్పాట్లు చేయమన్నాడు. ఇంటి మధ్యలో ఒక చిన్న మండలం వేసి మధుని అక్కడ కూర్చోబెట్టారు. మొదట మధు ప్రశాంతంగా ఉన్నాడు. కానీ పూజ మొదలైన కొద్దిసేపటికే అతడు ఒక్కసారిగా తల పైకి ఎత్తి గది మూలవైపు చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళు నన్ను నీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలని చూస్తున్నారు అని అన్నాడు. తర్వాత అతడి ముఖం మీద మళ్ళీ అదే విచిత్రమైన నవ్వు కనిపించింది. నువ్వు చెప్పు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉన్నాడు. మధు ఎదుట ఎవరూ లేరు, కానీ అతడు ఎవరో సమాధానం చెప్తున్నట్టుగా వింటున్నాడు. కొద్దిసేపటికి అతడి శరీరం అంతా కూడా వణకడం మొదలైంది. నరసింహాచారి పూజ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంటి బయట ఒక్కసారిగా బలమైన గాలి వీస్తూ ఉంది. తలుపులు వాటంతటవే కదులుతూ ఉన్నాయి. గదిలో ఉన్న పూలు నేల మీద పడిపోయాయి. మధు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, ఆమె నన్ను తీసుకొని వెళ్తోంది, నన్ను వదలండి అని అన్నాడు. నరసింహాచారి అతడి నుదిరిపై పవిత్ర జలం చల్లాడు. కొద్దిసేపటి తర్వాత మధు నేల మీద పడిపోయాడు. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఒక్కసారిగా ఏర్పడింది. కొన్ని నిమిషాల తర్వాత అతడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ముందు తల్లి కనిపించింది. తర్వాత తండ్రి కనిపించాడు. అతడు అయోమయంగా చుట్టూ చూశాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగాడు. రామయ్య అతడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మధుకి పొలం దగ్గర జరిగిన విషయం తప్ప ఇంకేమీ గుర్తులేదు. మర్రి చెట్టు దగ్గర రాధా రూపంలో కనిపించిన ఒక అమ్మాయి అడవిలోనికి తీసుకుని వెళ్ళిన విషయం, ఆమె అసలు రూపం, తర్వాత జరిగిన సంఘటనలన్నీ అతడికి జ్ఞాపకం నుంచి మాయమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత మధు పూర్తిగా కోలుకున్నాడు. నరసింహాచారి మాత్రం ఒక హెచ్చరిక చేశాడు. మధు మళ్ళీ ఆ పొలం వెనుక ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళకూడదని, ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఆ దారి వైపు కూడా అస్సలు చూడకూడదని చెప్పాడు. రామయ్య కూడా ఆ పొలాన్ని కొంతకాలం సాగు చేయకుండా వదిలేశాడు. నెలలు గడిచాయి. మధు మళ్ళీ మామూలుగా మారిపోయాడు. తర్వాత రాధా కుటుంబంతో మాట్లాడి పెళ్లి విషయాన్ని మళ్ళీ నిర్ణయించారు. ఈసారి పెళ్లి రోజు ఎలాంటి సమస్య లేకుండా జరిగింది. పందిరి నిండా బంధువులు ఉన్నారు. అందరూ ఆనందంగా నవ్వుతున్నారు. మధు పెళ్లి బట్టల్లో మండపంలో కూర్చొని ఉన్నాడు. పెళ్లి కార్యక్రమం పూర్తవుతున్న సమయంలో మధు ఒక్కసారిగా ఇంటి బయట ఉన్న పెద్ద చెట్టు వైపు చూశాడు. అక్కడ ఎర్ర చీర కట్టుకున్న ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖం రాధా ముఖంలోనే ఉంది. ఆమె మధు వైపు చూస్తూ చిన్నగా నవ్వింది. మధు ఒక్క క్షణం కళ్ళను మూసుకున్నాడు. మళ్ళీ తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. కానీ ఆ రాత్రి పెళ్లి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత మధు చెవి దగ్గర నుంచి ఒక మెల్లని చిన్న గొంతు వినిపించింది. నువ్వు మాట ఇచ్చావు కదా, నేను మళ్ళీ వస్తాను. ఆ గొంతు వినగానే మధు కళ్ళు తెరిచాడు. పక్కన రాధ ప్రశాంతంగా నిద్రపోతుంది. గది తలుపు మెల్లగా కదులుతూ ఉంది. చూశారు కదా, ఇది వాటి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.